ఫిరాయింపుల అంశంలో విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే కడియం గట్టి కౌంటర్ ఇచ్చారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించారు. అప్పుడు గుర్తుకురాని నైతిక విలువలు ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ కడియం ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు స్పీకర్ పరిధిలో ఉంది అంటున్నారు కడియం శ్రీహరి. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిస్తా, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని కడియం శ్రీహరి స్పష్టం చేస్తున్నారు. ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈ రోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవారు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధపూసలా? ఆగం చేసినంత, తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు? స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది.